ఇప్పుడు ఈ డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ లో లెసన్ త్రీ అనేది ఏం లేదు. లెసన్ 3 వచ్చి యూనిట్ వన్ వచ్చి డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఆ యూనిట్ 1 లో వచ్చే లోపల లెసన్ 3 వచ్చి లిస్టింగ్ ద ఎస్ఏపి సిస్టమ్స్ యూ విల్ ఇన్స్టాల్ అండ్ అప్డేట్ ఇన్ దిస్ కోర్స్. ఇది ఏం లేదు, జస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తారు కదా, హనా డేటాబేస్ కి ఈ ఎస్ఐడి ఇవ్వండి అని చెప్తున్నాడు. ఇదిగోండి, ది ఎస్ఏపి హనా డేటాబేస్ HAX విల్ సర్వ్ యాజ్ ది డేటాబేస్ మేనేజర్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి సుసి లైనస్ ఎంటర్ప్రైజ్ సర్వర్ యూజ్ చేసుకోండి అని చెప్తున్నాడు. హనా డేటాబేస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి HAX ఇచ్చి ఇన్స్టాన్స్ నంబర్ 10 ఇవ్వండి అని చెప్తున్నాడు. అలాగే మీరు ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి S/4X అని ఇవ్వండి. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి సుసి లైనక్స్ యూజ్ చేయండి అని చెప్తున్నాడు. అలాగే ఇన్స్టాన్స్ నంబరు ACS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 10 ఇవ్వండి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 11 ఇవ్వండి. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 12 ఇవ్వండి. ఇంక్లూడ్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 19 ఇవ్వండి ఇన్స్టాన్స్ నంబర్ అని చెప్పాడు. తర్వాత మీరు ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ కి మీరు ప్యాచెస్ అప్లై చెయ్యాలి అంటే సమ్ టూల్ యూజ్ చేసి అప్లై చేయండి. సమ్ అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ మేనేజర్, సమ్ టూల్, సమ్ 2.0 వర్షన్, స్టాండర్డ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. అలాగే మీరు ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ఐడి SMA ఇవ్వండి అని చెప్తున్నాడు. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి విండోస్ యూజ్ చేయండి అని చెప్తున్నాడు. డేటాబేస్ వచ్చి MaxDB యూజ్ చేయండి అని చెప్తున్నాడు. సో ACS ఇన్స్టాన్స్ కి 80 ఇవ్వండి ఇన్స్టాన్స్ నంబరు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి 81 ఇవ్వండి ఇన్స్టాన్స్ నంబరు. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి 82 ఇవ్వండి ఇన్స్టాన్స్ నంబర్ అని చెప్తున్నాడు అబాప్ సిస్టమ్ కి. అలాగే ప్యాచెస్ వేసేటప్పుడు సమ్ టూల్ యూజ్ చేసి సింగిల్ సిస్టమ్ ద్వారా చేయండి అని చెప్తున్నారు. అలాగే సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు SMJ ఇవ్వండి SID. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ యూజ్ చేయండి. డేటాబేస్ MaxDB యూజ్ చేయండి. సో ఇది 750 రిలీజ్. ఇక్కడ SCS ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ 90 ఇవ్వండి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ నంబర్ 91 ఇవ్వండి. సో అని చెప్పాడు, అంత మించి ఇంకేం లేదు. సో అలా చేయటం వల్ల ఏంటంటే మీకు అబాప్ సిస్టమ్ ఇన్స్టాలేషన్, జావా సిస్టమ్ ఇన్స్టాలేషన్ తెలుస్తుంది. అలాగే మీరు ప్యాచెస్ వేసేటప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ కి సింగిల్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కవర్ చేశారు, లైనక్స్ కవర్ చేస్తారు, అలాగే మీరు హనా డేటాబేస్ యూజ్ చేస్తారు, MaxDB యూజ్ చేస్తారు. అంతే, మీకు 2 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, 2 డిఫరెంట్ డేటాబేసెస్ మీద కూడా మీకు ఏంటనేది మీకు అర్థమవుద్ది అంటున్నాడు. అంత మించి ఇంకేం లేదు ఈ లెసన్ లో. Which of this SAP systems is not an ASAP based SAP system? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి మనం. ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ దిస్ SAP సిస్టమ్స్ అంటే కింద ఉన్నాయి SAP సిస్టమ్స్ ఈస్ నాట్ అన్ ASAP బేస్డ్ SAP సిస్టమ్ అంటే ఇండైరెక్ట్ గా ఏమని అడుగుతున్నాడు అంటే ఈ కింద ఉన్న SAP సిస్టమ్స్ లో జావా SAP సిస్టమ్ ఏది అని అడుగుతున్నాడు. SAP EP జావా SAP సిస్టమ్. SAP ECC వచ్చి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్. SAP S/4HANA సర్వర్ వచ్చి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్. SAP BW వచ్చి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్. ఈ కింద ఉన్న ఈ 4 SAP సిస్టమ్స్ లో SAP EP ఒక్కటే జావా బేస్డ్ SAP సిస్టమ్. సో విచ్ ఆఫ్ దిస్ SAP సిస్టమ్స్, కింద ఉన్న ఈ 4 వచ్చి SAP సిస్టమ్స్, ఇందులో ఈస్ నాట్ అన్ ASAP బేస్డ్ SAP సిస్టమ్ అంటే ఈ కింద ఉన్న ఈ 4 SAP సిస్టమ్స్ లో జావా బేస్డ్ SAP సిస్టమ్ ఏది? SAP EP. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఎవ్రీ అబాప్ బేస్డ్ SAP సిస్టమ్?
ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో కానీ మీరు చూసుకుంటే ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మీకు అందుబాటులో ఉంటది ఎస్ఏపి అండర్స్కోర్ బేసిస్. అవును, మీరు ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కానీ చూసుకుంటే ఎస్ఏపి అండర్స్కోర్ బేసిస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంటది. కరెక్ట్ ఆన్సర్ ఎస్ఏపి అండర్స్కోర్ ఏపీపీఎల్. ఎస్ఏపి అండర్స్కోర్ ఏపీపీఎల్ అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ మనకి ఈసీసీ సిస్టమ్ లో ఒక్కటే ఉంటది. ఎస్ఏపి అండర్స్కోర్ ఏపీపీఎల్ అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ మనకి ఈసీసీ సిస్టమ్ లో ఒక్కటే ఉంటది. కానీ ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, విచ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ ఎవ్రీ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. సో ఎస్ఏపి ఏపీపీఎల్ ఈసీసీ లో ఒక్కటే ఉంటది కాబట్టి ఇది రాంగ్. S4 కోర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ S4 HANA సర్వర్ సిస్టమ్ లో ఒక్కటే ఉంటది. ఇంకా ఏ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో S4 కోర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉండదు. అందువల్ల ఇది రాంగ్. ఎస్ఏపి అండర్స్కోర్ ఏబిఎస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఉంటది. సో ఏ బి కరెక్ట్, ఏ డి కరెక్ట్. Which process distributes the incoming request to the available server process in a Java-based SAP system? జావా సిస్టమ్ లో ఎవరు యూజర్ రిక్వెస్ట్ ని జావా సర్వర్ ప్రాసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? జావా సిస్టమ్ లో ఎవరు యూజర్ రిక్వెస్ట్ ని జావా సర్వర్ కి పంపిస్తారు? ఐసిఎం. సో నేను చెప్పాను, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్ ఐసిఎం ఏం చేస్తుంది, ఎప్పుడైతే మా యూజరు జావా సిస్టమ్ లోకి లాగిన్ అవుతాడో బ్రౌజర్ యూజ్ చేసుకుని తన రిక్వెస్ట్ ఐసిఎం రిసీవ్ చేసుకుని ఐసిఎం ఆ రిక్వెస్ట్ ని అదే ఇక్కడ అడుగుతున్నాడు, విచ్ ప్రాసెస్ ఐసిఎం డిస్ట్రిబ్యూట్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్ టు ద అవైలబుల్ సర్వర్ ప్రాసెస్. జావా సర్వర్ కి ఎవరు, ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, విచ్ ప్రాసెస్ డిస్ట్రిబ్యూట్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్. ఇన్కమింగ్ రిక్వెస్ట్ అంటే యూజర్ లాగిన్ అయినప్పుడు ఆ యూజర్ రిక్వెస్ట్ ని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఎవరికి? జావా సర్వర్ ప్రాసెస్ కి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఐసిఎం, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మేనేజర్, ఐసిఎం. Which processes is available part of the SCS instance of an Java based SAP system 750 and higher release? Java based SAP system లో SCS instance అంటే 750 రిలీజ్. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మీరు ఎస్సిఎస్ ఇన్స్టెన్స్ కానీ చూస్తే ఏవేవి ఉంటాయి? మెసేజ్ సర్వర్ ఉంటుంది. ఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లోపల మనకి జావా సిస్టమ్ లో ఎస్సిఎస్ ఇన్స్టెన్స్ లోపల మెసేజ్ సర్వర్ ఉంటుంది, ఎంక్యూ సర్వర్ ఉంటుంది, వెబ్ డిస్పాచర్ ఉంటుంది, గేట్వే కూడా ఉంటుంది. కానీ ఈ వెబ్ డిస్పాచర్ అనేది మనకి ఆప్షనల్. ఇన్స్టాలేషన్ టైంలో మనకు కావాలంటేనే ఇన్స్టాల్ చేస్తాం, అవసరం లేదనుకుంటే మనం ఇన్స్టాల్ చేయము. ఎందుకంటే మనకి జావా సిస్టమ్ లో ఎస్సిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఇదిగోండి ఎంక్యూ సర్వర్ ఉంది, మెసేజ్ సర్వర్ ఉంది, గేట్వే ఉంది, కానీ ఇది ఆప్షనల్. సో ఇక్కడ ఇది ఆప్షనల్ కూడా కాదు అనుకుంటే ఇది కూడా రైట్ ఆన్సర్ 4. లేదు ఆప్షనల్ కలపద్దు అనుకుంటే ఏబిసి కరెక్ట్. విచ్ రిలీజ్ ఆఫ్ ఏజ్ అబాప్ డస్ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అబాప్ 7.2? క్లియర్ గా అర్థం చేసుకోండి, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావా 7.2 అయితే 750 రిలీజ్, అదే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అబాప్ 7.2 అయితే 740 రిలీజ్. సో ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అంటే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ రిలీజ్ ఎంత అని అడుగుతున్నాడు, 740 రిలీజ్. అదే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా రిలీజ్ అయితే 750. ఇదిగోండి ఎస్ఏపి ఈపీ. You are correct. SAP EP is not an ABAP based SAP system. You are correct. The software components SAP underscore basis and SAP underscore API can be found in every ABAP based SAP system. The software component SAP underscore APPL can be found in only in ECC system only. The software component S4 core can be found in only in S4 HANA server system only. You are correct. The process which distributes the incoming request to the available server process in Java based SAP system is ICM, Internet Communication Manager. You are correct.
message server, enqueue server, and RFC gateway is always part of the SCS instance in Java-based SAP system. You are correct. SAP Solution Manager ABAP 7.2 uses ACE ABAP 740. Other releases of ACE ABAP are not possible to use SAP Solution Manager 7.2. So SAP Solution Manager 1.2 రిలీజ్ 740 రిలీజ్. సో ఆ లెసన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. లెసన్ 3 కంప్లీట్ అయిపోయింది. డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ లో మనకి లెసన్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే సక్సెస్ఫుల్ గా మనం ఎస్ఏపి బేసిస్ ట్రైనింగ్ లో తెలుగు బ్యాచ్ లో ఈ యూనిట్ TADM 12_2 అనే బుక్ లో మనం యూనిట్ 1 డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే యూనిట్ ని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము.